తెలుగుదేశం అభ్యర్థిగా బొలినేని ఖరారు. ఎటు తేల్చని వైసీపీ. జనవరి 11న ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందనేది కాదనలేని అంశం. అలాంటి ప్రత్యేకత కలిగిన ఉదయగిరి నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక అనేది ఏ పార్టీకైనా కష్టమే. అప్పట్లో మౌలా సాహెబ్, చెంచురామయ్యల తర్వాత 2 సామాజిక వర్గాలే ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తూ శాసనసభ్యులుగా ఎంపికవుతున్నారు. ఈ నియోజకవర్గంలో మాదిగ, యాదవ, ముస్లిం మైనారిటీల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ. రెడ్డి, కమ్మ ఓట్లు 5 నుండి 7% మాత్రమే. అయినా కూడా మిగిలిన 90% ఓట్లను ఈ 2 సామాజిక వర్గాలే ప్రభావితం చేస్తున్నాయనేది అక్షర సత్యం. ఇది ఎప్పుడూ ఉండేదే అయినా నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటి నుండి ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగానే కొనసాగుతారని ఇటు ప్రజలు అటు పార్టీలు భావించాయి. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ప్రత్యేక ముద్రను వేసుకుని మాస్ లీడర్ గా తిష్టవేసిన చంద్రశేఖర్ రెడ్డితో పోటీకి దిగాలంటే అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు బొలినేని వెంకటరామారావు రాజ్యసభకు వెళ్లిపోతారని, ఈసారి పోటీల్లో ఉండరని తెలుగుదేశం పార్టీ శ్రేణుల ద్వారానే పుకార్లు షికార్లు చేశాయి. పుకార్లు జరిగినట్టుగానే ఎన్ఆర్ఐ కాకర సురేష్, కావ్య కృష్ణారెడ్డి పేర్లు తెర మీదకొచ్చాయి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు ఉదయగిరి రాజకీయ స్వరూపాన్నే మార్చేశాయి. క్రాస్ ఓటింగ్ ఆరోపణలు ఎదుర్కొని పార్టీ నుండి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ కావడం, తరువాత ఇన్ఛార్జ్ నియామకంపై ఊహాగానాలు చక్కర్లు కొట్టడం, తిరిగి మేకపాటి కుటుంబం నుంచే ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టడం తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చాయి. ఇంతలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైకిల్ ఎక్కడం పూర్తిగా కలిసొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి బొలినేని రామారావు అభ్యర్థిగా తప్పనిసరని అధిష్టానం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకసారి శాసనసభ్యునిగా పనిచేసి వివాదాలు లేని వ్యక్తిగా, అందరికీ అన్ని వర్గాలకు పరిచయమైన వ్యక్తిగా బొలినేనికి పేరుంది. తాజాగా అధిష్టానం నిర్ణయంతో తెలుగుదేశం శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ పరిణామాల్లో వైసీపీ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం కొంత వెనకబాటేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.